నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భారతదేశపు ప్రాచీన అయోధ్య మహానగరంలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం దేశ యావత్తు గర్వపడే విధంగా నిర్వహిస్తున్న శుభ సందర్భంలో స్థానిక ప్రియదర్శిని బాలవిహార్ శుభాకాంక్షలు తెలియజేసింది. భారత్లో సాక్షాత్తు ప్రధానమంత్రి చేతుల మీదుగా జరిగే ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి ప్రపంచమంతా ఎదురుచూస్తుందని మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీజీ ఈ కార్యక్రమం కోసం 11 రోజుల ప్రత్యేక ఉపవాస దీక్షలో ఉన్నారని, ఈ రోజున బాలరాముని ప్రతిష్టోత్సవాన్ని స్కూలు పిల్లలు డీజీ క్లాసులో సందర్శించేందుకు ఏర్పాట్లు చేశామని కరెస్పాండెంట్ అద్దంకి బుద్రచంద్రదేవ్ తెలిపారు. కొత్తపేట మట్టి కళాకారులు తయారు చేసిన సీతారామ లక్ష్మణ ఆంజనేయులు విగ్రహాలను విద్యార్థులు సందర్శనార్థము స్కూల్ ఆవరణలో ఉంచారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. सीताराम सीताराम जय जय राम राम सीताराम सीताराम जय जय राम राम सीताराम सीताराम जय जय राम राम सीताराम सीताराम जय जय राम दशरथात्मजुनि पदमुल चंता కుదుట పడిన మది ఎరుగదు చింత రామనామమును రత్నమే చాలు కడమున దాల్చిన కలు రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమః अच्युत केशव हरि नारायण अच्युत केशव हरि नारायण आत्मा रामानंद रमण आत्मा रामानंद रमण भवभय हरण वंदित चरण भवभय हरण वंदित चरण रघुकुल भूषण राजीव लोचन रघुकुल भूषण राजीव लोचन आदि नारायण अनंत शयन आदि नारायण अनंत शयन सच्चिदानंद सत्य नारायण सच्चिदानंद सत्य జై శ్రీరామ్. ఈ రోజున బాలరాముని ప్రతిష్ఠోత్సవం అయోధ్యలో అంగరంగ వైభవంగా మొదలైంది. ఆ కార్యక్రమానికి 11 రోజులు దీక్షభూని ఈ రోజున ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడానికి సమాయత్తమైన మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు మా ప్రియదర్శిని బాలవిహార్ తరఫున తెలియజేస్తున్నాము.